Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. విరాళాలు ఎలా వస్తుంది, విరాళాలు ఎలా ఇస్తున్నారు అంటే మా ఉద్దేశం ఏంది, దానికి 30-40 దాకా మొదలు పెట్టకముందే మొదలైనవి. ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు సత్రం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంత ముందు సంగతి చాలా ఇబ్బందులు ఉన్నది. వర్కరి శ్రీనివాస్ గారు ఒక మహా వటవృక్షం లాగా దాన్ని పైకి లేపే ప్రణాళికతో ఆయన సహకారంతో చాలా గొప్పగా 2015లో ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ కల్చర్ ఉంటుంది తప్ప సాంప్రదాయబద్ధం లేదు అనేది AB6కి వస్తున్న కంప్లైంట్స్. ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు అడిగిన భక్తులందరికీ సపరేట్గా శ్రీశైలంలో కట్టిన కొత్త బిల్డింగ్లో కూడా ఉదయాన్నే సంజయపరచడానికి ఒక అవకాశం కల్పించమని ఒకరు కొద్దిగా అడిగారు. కార్పొరేట్ లెవెల్లో మనం ఆ మాటకి మీకు వివరణ చెప్పాలి. రెంట్లు కూడా చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇది అని చెప్పేసి అంటే కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? మొత్తం కమిటీ వాళ్ళు అంటే మరీ భక్తులందరికీ మీ ద్వారా నేను చెప్పే మాట ఏంటంటే, హంగులు చూసి ఆర్భాటాలు చూసి కార్పొరేట్ చూసి మీరు దయచేసి మా ధార్మిక సంస్థల్లో మన కర్మశాస్త్రాన్ని దయచేసి అపార్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తే ఏంటంటే, అయోధ్య గురించి ప్రముఖంగా చాలామంది అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే పెంచుకుంటూ పోతే భయపడుతున్నారు. ఇది క్వశ్చన్ కాదండి, కంప్లైంట్. చాలా సత్రాల్లో భోజనాల దగ్గర కానీ వేరే మెయింటెనెన్స్ అక్కడ పలానా సత్రం అని చెప్పాను, అక్కడ కొంత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొంత ఇబ్బంది అవుతుంది అనేది కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని మీరు ఎలా? దుర్భాషలు ఆడతారు కొంతమంది, చొక్కాది జంజం చూపించు, గోత్రమైంది కొంచెం అందరి భక్తులు మన్నించమని ఎందుకు అడుగుతానంటే, ముఖ్యంగా ఏంటంటే వీరు గత 5 ఏళ్ళ పరిచయంలో AB6 పరిచయం కూడా నాకు మనసులో మాట చెప్పదలుచుకున్నా. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గత 5 ఏళ్ళ మీద నడిచిన తర్వాత మా వ్యవస్థకి చాలామంది AB6 చూసాము. పరిష్కారం చేయలేదు అయినా అనే ఫీలింగ్ మీకు వస్తే దానికి బాధ్యులు మేమే. ఎందుకంటే అందరు బ్రాహ్మణ బృందాలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నమస్తే, AB6 న్యూస్కు స్వాగతం. మనం ఇప్పుడు కర్నూలులో ఉన్నాము. అఖిల భారతీయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఏర్పడి శతాబ్ద కాలం పూర్తయినప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ముందుకు వస్తుంది. 17వ సత్రం కలియుగ వెంకటేశ్వరుని చెంత పాదాల చెంత తిరుపతిలో 2 రోజుల క్రితమే ఆరంభించడం జరిగింది, మనం చూసాము. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్షేత్రాల్లో సరికొత్త ప్రాజెక్టుతో ముందుకెళ్తుంది. అందుకు కారణం ఈ 10 సంవత్సరాల్లో కొత్త కమిటీ వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు, ప్రాజెక్టులు అన్నీ దూసుకెళ్తున్నాయి. దానిలో భాగంగా ఈ 10 ఏళ్ళ ప్రగతితో పాటు కొత్త సత్రాల వివరాలను మనం తెలుసుకోవడానికి మన వెంట సత్రం ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరు వేణుగోపాల్ గారు ఉన్నారు.
నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు కొత్తగా తిరుపతిలో ఆరంభించారు కదా, చాలా సంతోషం. ఇది మీ సంకల్పం. మొదటి నుంచి మేము ఒక 4 ఏళ్ళుగా చూస్తున్నాము. ఇది మీ సంకల్పంగా చెప్పుకుంటూ వచ్చి చాలా కష్టాలు పడి వచ్చారు. ఈ సత్రం ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అంటే తాత్కాలికంగా స్టార్ట్ చేసినప్పటికీ శాశ్వత భవనాలు ఎప్పుడు రాబోతుంది? నమస్తే అండి. బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ, 2 తెలుగు రాష్ట్రాలందరికీ నమస్కారం. అఖిల భారతీయ బ్రాహ్మణ నిత్యానంద సత్రం చాలా సుపరిచితం అని మీకు తెలిసే ఉంది. తిరుపతి గురించి మనం ఎన్నో సంవత్సరాలు మనం భగవద్బంధులందరూ తిరుమల కావాలా అడుగుతున్నారు. ఆ తిరుమల కావాలన్నప్పుడు చాలా కష్టపడి చాలా కారణాల వల్ల తిరుమల మనకు అందుబాటులో లేకపోయింది. తిరుమలలో లేట్ అవుతున్న ఉద్దేశంతో తిరుపతిలో కావాలని భక్తుల కోరిక మేరకు మన ఏప్రిల్లో 4-5 రోజులు చూసి స్థలం సేకరించాం. 600 స్క్వేర్ యార్డ్స్ 600 స్క్వేర్ యార్డ్స్ సుమారు 6 కోట్లతో నిర్ణయం చేసుకొని మే 2వ తారీఖు వెళ్ళి ఈ మంత్లో మే 2వ తారీఖున రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత ఏమైందంటే వెంటనే మనకు బంధువులకు బ్రాహ్మణులకు ఇబ్బంది కలగకుండా బాడుకు తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీ తీసుకొని సుమారు నెలకు 2 లక్షలు రెంట్తోటి 4 ఫ్లోర్స్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నాం. లిఫ్ట్ కూడా ఉంది. అందులో 20-25 రూములు, ఏసీ రూములు, ఒక 20 మందికి కావాల్సిన డామెటరీ సౌకర్యం ఏర్పాటు చేసి హోమాలు చెప్పాలంటే 8వ తారీఖు కంచి కామకోటి పీఠాధిపతి వాళ్ళ స్వామివారి ఆశీస్సులతో 8వ తారీఖు ఆదివారం మొదలుపెట్ట సంకల్పించాం. ఇందుకే ప్రధాన కారణం ఏంటంటే భక్తులు ఎంతోమంది కోరిక నెరవేరింది. మా సంకల్పం నెరవేరింది. ఆదివారం మొదలై తిరుపతి మొదలు భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి త్వరలోనే ఈ బాడిగిళ్ళు 3 సంవత్సరాలు లీజ్ తీసుకున్నాం. 3 సంవత్సరాలు అయిపోయే లోపలని ఈ 3 అన్నదానం జరుపుతూ రూములు ఏర్పాటు చేసి వసతి ఏర్పాటు చేసి 3 సంవత్సరాల లోపలే ఆ కొత్త స్థలంలో కూడా మీ అందరి సహకారంతో రూములు కట్టే ఉద్దేశం ఉంది. ఒక రూమ్కి కనీసం 10 లక్షల చొప్పున చాలామంది ఇప్పటికే ముందుకు వచ్చేసారు కాబట్టి అది కూడా కట్టాల సంకల్పం బలంగా ఉంది. అది మీ అందరి సహకారం కావాలా మరీ కోరుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు మనం అక్కడ తిరుపతిలో మొన్న చూసాం కదా, ఆ ఓపెన్ ప్లేస్ 600 గజాలు ఉంది. ఆ 600 గజాల్లో మనకు ఎన్ని రూములు రాబోతున్నాయి, ఎంత కాలంలో పూర్తి కాబోతుంది, దానికి విరాళాలు ఎలా వస్తుంది, విరాళాలు ఎలా ఇస్తున్నారు? అంటే తిరుపతిలో ఏంటంటే 8వ తారీఖు మొదలైతే ఒక 5-6 నెలల పాటు చూస్తున్నాం మనం ఎంతమంది భోజనం వస్తారు, ఎంతమంది రూములు ఆక్యుపై చేస్తారు, ఇన్కమ్ చూసుకొని నవంబర్-డిసెంబర్లో ఒక కమిటీ నిర్ణయం ఏంటంటే డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ భూమి పూజ చేసి ప్లానింగు, అప్రూవలు, కన్స్ట్రక్షన్ అయితే అప్రూవల్ అనేసి 2 ఏళ్ళు పడుతుంది. అంటే మా ఉద్దేశం ఏంది 3 ఏళ్ళే లీజ్ పీరియడ్లో కొత్త బిల్డింగ్కి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంది. కాబట్టి ఒక గదికి ఒక 10 లక్షల చొప్పున విరాళం కమిటీ నిర్ణయించింది. దానికి 30-40 దాకా రూములు వచ్చే ఉద్దేశం, కింద పార్కింగు, మంచి స్టార్ ఫెసిలిటీస్లో మనకి. ఎందుకంటే కపిల తీర్థానికి అతి సమీపంలో ఉంది. ఇటు నడుచుకుంటూ పోతే కపిల తీర్థం, అటు ముందుకెళ్తే తిరుమల బస్ స్టాపు. కాబట్టి మంచి అనుకూలంగా ఉంది. కాబట్టి కపిల తీర్థానికి అక్కడ భక్తులకు అనుకూలంగా మనకు 20 నెలల్లో కంప్లీట్, అంటే లీజ్ అగ్రిమెంట్ అయిపోయే లోపలనే కొత్త బిల్డింగ్కి వెళ్ళే ఉద్దేశం ఉంది. అక్కడ కూడా తిరుపతిలో కూడా చాలామంది మనకి అన్నదానం, రూములు, తర్వాత వైదిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి త్వరలోనే పెద్ద ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దాని గురించి ఒక కమిటీ నిర్ణయం కోసం చూస్తున్నాం. 8వ తారీఖు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ప్రణాళిక తోసి తిరుపతి గొప్పగా అభివృద్ధి చేయాలని ఉద్దేశం. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసాం. మొదలు పెట్టకముందే మొదలైనవి రూములు, అకామిడేషను, భోజనం గురించి చాలా గొప్పగా ఉంటుందని భగవంతుడి దేవల కర్మశాస్త్రం అందరూ ఆదరిస్తారు, ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషం అండి. తిరుమల వచ్చే భక్తులకు ఒక మంచి వేదిక అక్కడ ఒకటి ఏర్పాటైంది. ఎప్పటి నుంచో చాలామంది కోరుతున్నదే, మీ కమిటీ సభ్యులు కూడా మా ఛానల్ తరఫున చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు కొత్తగా కమిటీ రావడము, ఆ కమిటీ బాధ్యతలు తీసుకోవడము, ఇవన్నీ ఒక 10 సంవత్సరాలు అయింది. అంటే దాదాపు నాకు తెలిసి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్ల ముందు మీరు ఎప్పుడైతే, అంటే లాంగ్ బ్యాక్ వెళ్తే అప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు సత్రం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది చెప్పగలరా? అంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏంటంటే కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే 27 సెప్టెంబర్ 2015 మహానందిలో కొత్త కమిటీ ఏర్పాటైన నుంచి చాలా కష్టాలు పడ్డాం. కొత్తలో 2015, 16, 17, 18 వరకు చాలా కష్టాలు పడి అకౌంట్స్, ఫుడ్డు, భోజనము, అకామిడేషన్ చాలా కష్టాలు పడి చేసాం. అంత ముందు సంగతి చాలా ఇబ్బందులు ఉన్నది. 2015 ముందు కర్మశాస్త్రం గురించి కొంచెం చాలా ఇబ్బంది, ఒడిదుడుకులు ఉండి
కిందపడి పైకి లేచినలాగా భగవంతుడు సంకల్పం ఉన్న మహానుభావులు 100 సంవత్సరాల సంకల్పం మహానుభావులు గట్టిగా ఉండబట్టి, కరివినవారు సంకల్పం గట్టిగా ఉండబట్టి 2000 నుంచి 2014 ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కసారిగా 2015లో మాకు కమిటీ చైర్మన్, మన సలహా చైర్మన్ హర్కరి శ్రీనివాస్ గారు ఒక మహా వటవృక్షంలాగా దాన్ని పైకి లేపే ప్రణాళికతో ఆయన సహకారంతో చాలా గొప్పగా 2015లో హర్కరి శ్రీనివాస్ గారు ఒక మల్లికార్జున స్వామి వచ్చినట్టే, కరిమేశ్వర క్షేత్రానికి ఇంకో మల్లికార్జున స్వామి వచ్చినట్టు హర్కరి శ్రీనివాస్ గారిని హైకోర్టు లాయర్ గారు అడ్వైజరీ బోర్డు కింద ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో ఒక్కసారిగా ఊపందుకుంది. 15 సంవత్సరం నుంచి 15, 16 దాంట్లో అకౌంట్స్, ఆడిట్, ఆన్లైన్స్ చేసుకొని ఇప్పుడు చాలా వరకు గతంలో జరిగిన పొరపాటు జరగకుండా దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎన్ని సత్రాలు ఉండేవి, ఆ తర్వాత ఎన్ని సత్రాలు డెవలప్ చేసుకుంటూ వచ్చారు కొత్తగా వచ్చిన కమిటీ ఏదైతే ఉందో? రెండు 2015 ముందు 8 ఉండేవి. 8లో శ్రీశైలం, మహానంది, భద్రాచలం, వారణాసి, అలంపూర్, విజయవాడ 8 ఉండేవి మనకి. ఇప్పుడు ఈ మొదలుపెట్టేది 16 తిరుపతిలో. అంటే 2015 నుంచి 8 కొత్త వచ్చినాయి. 8 మళ్ళీ ఒకసారి చెప్తాను. శ్రీశైలం, మహానంది, షిరిడి, వారణాసి, అలంపూరు, రామేశ్వరం, అది పాత ఉండేవి. విజయవాడ వృద్ధాశ్రమం కొత్తగా వచ్చిన తర్వాత మనకు కొత్తగా మొదలుపెట్టింది కర్నూలు శంకరమందిరంలో వేద పాఠశాల, త్రిపురాంతకం ఒకటి, కాణిపాకం ఒకటి, తర్వాత మధుర బృందావనం ఒకటి, నైమిషారణ్యం ఒకటి, అరుణాచలం ఒకటి, కొత్తగా యాదగిరిగుట్ట ఒకటి కొత్తగా మొదలుపెట్టి 8 నుంచి 8 చేసాం. 8 చేయడానికి ఎంత కష్టపడ్డామంటే స్టాఫు, వంటవాళ్ళు, తన పథకాలు, వెళ్ళికోవడం, బాడుకు తీసుకోవడం, బాడుకు తీసిన కొత్త స్థలాలు కొనటం, చాలా వరకు 8 సత్రాల్లో కూడా ఉన్నవి బాడుకు తీసుకున్నాం. కానీ చాలా వరకు ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బాడుకు తీసిన క్షేత్రాల్లో కూడా ఇప్పుడు అలంపూర్ ఉంది, దాంట్లో కూడా కొత్తగా సైట్ కొన్నాం. రామేశ్వరం ఉంది, కొత్తగా సైట్ కొన్నాం 2 కోట్లు పెట్టి. అరుణాచలం ఉంది, సైట్ కొన్నాం, బిల్డింగ్ కడుతున్నాం. అట్లా ఉన్న దాంట్లో కూడా 8 కొత్తగా చేసిన దాంట్లో కూడా ఇప్పుడు నైమిషారణ్యం ఉంది, కొత్తగా 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నాం. బృందావనం ఉంది, ప్రాపర్టీ కొన్నాం. అంటే 8 కొత్తగా మొదలుపెట్టినా వాటి చాలా వరకు ఓన్ ప్రాపర్టీస్ కొన్ని కోట్లు వెచ్చించి దాతల సహకారంతో దాతలు ఎంత స్పందించారంటే ఇంత డెవలప్ అవుతున్నది కదా, మన ముందు సహకారం ఇద్దామని దాతలు మమ్మల్ని నమ్మి మా కమిటీ ఇంత గొప్పగా చేస్తున్న ఉద్దేశంతో గొప్పగా స్పందించిపోయి 8 శాఖలు వచ్చినాయి. 8 16 ఇప్పుడు రేపు ఓపెన్ చేసి తిరుపతి 16. అది విషయం. ఓకే డాక్టర్ గారు, కొత్తగా బిల్డింగ్లు రూపురేఖలు మారుస్తున్నారు. శ్రీశైలంలో చూసాం, ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజులలో కూడా మీరు తిరుపతిలో కూడా అదే విధంగా ఉంటుందంటున్నారు. అరుణాచలంలో కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ పూర్తిగా వస్తున్నాయి, ఇవన్నీ పూర్తవుతున్నాయి కదా. ఈ కన్స్ట్రక్షన్స్ కొత్త అన్నీ తీసుకొస్తున్నారు కదా, ఈ కార్పొరేట్ కల్చర్ ఉంటుంది తప్ప సంప్రదాయబద్ధం లేదు అనేది AB6కి వస్తున్న కంప్లైంట్స్, అంటే కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో తేడా ఎందుకు కనబడుతుంది? అంటే మారుతున్న రోజుల్లో బ్రాహ్మణీకరణ ఏమైందంటే కింద కూర్చొని తినేవాళ్ళు కొంతమంది తింటున్నా కుర్చీ మీద కూర్చొని కొంతమంది వచ్చారు. కాబట్టి మేము ఖచ్చితంగా బలవంతంగానే సనాతన ధర్మాన్ని పాటిస్తూనే బలాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది కొంత మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఆ కామెంట్ వచ్చింది, అందరు కింద కూర్చోవాలి కదా, చొక్కా తీసి కూర్చున్నా కొంతమంది బల మీద కూర్చుంటారు. కాబట్టి ఆరోగ్యరీత్యా, కాలానుగుణరీత్యా సనాతన ధర్మాన్ని పాటిస్తూ కూడా కొంతమంది పైన కూర్చుంటారు కుర్చీల మీద. అదొక కామెంట్ వచ్చింది, అది ఒప్పుకుంటా. అంతలో అయినా కానీ ప్రతి బ్రాంచ్లో కూడా మనము ఈ మడి ఆచారం అడిగేవాడికి కింద సపరేట్ కూర్చోబెట్టి ఏర్పాటు చేసాం. కాబట్టి మడి వంట గురించి కింద కూర్చొని ఏర్పాటు చేసి కింద భోజనం చేసేవాళ్ళు కింద ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఆ కామెంట్ వచ్చినా కానీ అడిగిన భక్తులందరికీ సపరేట్గా కింద ఏర్పాటు చేసి ఒకటి, అడిగిన వారికి స్వయం పాకం ఒకటి, స్వాస్థం ఒకటి. కాబట్టి సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా అడగాలి. ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు పైన కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళు మనం కింద కూర్చొని చెప్పలేం.
కింద కూర్చున్నామంటే పైన కూర్చొని చెప్పలేము మేము, ఎందుకంటే కింద కూర్చుంటారు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మనకి ఎటువంటి అడగాలి, మీరు మీ సనాతన ధర్మాన్ని పాటిస్తానంటే మేము రెడీగా ఉన్నాం. ఒక చిన్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరి విమర్శలు స్వీకరిస్తాం, మంచి కానీ చెడు కానీ. మీరు ఎంత విమర్శలు వచ్చినా సద్విమర్శలు స్వీకరిస్తాం. వాటి తగ్గ పరిష్కారానికి కొంచెం టైం అడుగుతాం. మీరు విమర్శలు చేసి సమస్యలు చెప్తే వెంటనే పరిష్కారాలు కావు. అదొకటి భక్తులు గమనించి పాడుతున్నారు. ఇప్పుడు ఒక బ్రాంచ్లో సమస్యలు చెప్తారు, పరిష్కారం చేయలేదు అయినా అనే ఫీలింగ్ మీకు వస్తే దానికి బాధ్యులు మేమే. ఎందుకంటే సమస్యకు వెంటనే పరిష్కారం కాదు, కొన్ని వాటికి ఒక నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి భక్తులు గమనించి సమస్యలు చెప్పండి, విమర్శలు చేయండి. విమర్శలు చేయకపోతే మేము ఎదగం. మీ విమర్శలే మాకు ఎదుగుదలకు సోపానాలు. కాబట్టి విమర్శలు చేయండి, చేస్తే ఏంటంటే కొంచెం మాకు టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు సరిపెట్టలేదు అడగచ్చు, కానీ కొంచెం టైం పడుతాం. కాబట్టి ఒక్కోసారి మా పని మీద ఆల్టర్నేటివ్ దొరకదు, మీ పరిష్కారానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉండవు ఒక్కోసారి. అందుకని టైం తీసుకు. కాబట్టి మీరు చెప్పినవన్నీ గమనిస్తుంటాం. గమనించలేదే, పరిష్కారం చేయలేదని దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి. ఖచ్చితంగా సమయానుకూలంగా అన్ని సమస్యలు పరిష్కారం ఇస్తాను. పత్రికా ముఖ్యంగా AB6 ద్వారా మీకు అందరూ తెలియజేస్తాను. లేదు అంటే కామెంట్స్ మన ఛానల్లో వచ్చే స్టోరీలకు కామెంట్స్ వస్తున్నప్పటికీ నేను ఒక 4 సంవత్సరాలుగా AB6 ఛానల్ ద్వారా మీతో ప్రయాణం కొనసాగిస్తున్నా. కాశీలో కానీ శ్రీశైలంలో కానీ ప్రతి చోట చూశాను. శ్రీశైలంలో కట్టిన కొత్త బిల్డింగ్లో కూడా ఉదయాన్నే సంధ్యావందనం చేసుకోవడము, సాయంత్రము అంటే తమ కార్యాలను పూర్తి చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి, చూశాను నేను. బాగానే ఉన్నాయి. ప్రతి వాళ్ళకు మనము ఫోన్లు చేసి చెప్పలేము కదా. మిగతా కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న వాటిల్లో ఇలాంటి ఇంకా ఏమన్నా కొత్త ఏర్పాట్లు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే విష్ణు గారు ఇప్పుడు సంధ్యావందనాన్ని చాలామంది అడిగారు, నాకు కూడా వచ్చింది ఇది. సంధ్యావందనాన్ని కొంతమంది అరుణాచలంలో కొత్త బిల్డింగ్ కడుతున్నాం, అందులో యాంటీ రూమ్ ఒకటి కడితే సంధ్య వార్చుకోవడానికి పెద్ద రూమ్ కనుక సంధ్య వార్చడానికి ఒక అవకాశం కల్పించమని ఒకరు కొద్దిగా అడిగారు. దానికి అరుణాచలం కన్స్ట్రక్షన్లో ఒక యాంటీ రూమ్ వస్తుంది, అందులో వార్చుకోవచ్చు. రెండోది శ్రీశైలంలో కొత్త కట్టిన దాంట్లో పెద్ద హాల్ ఒకటి ఏర్పాటు చేసి, కొంతమంది భక్తుల అభిప్రాయం ఏమి, ప్రతి ఒక్కరికి ఒక సంధ్యావందనానికి రూమ్లు ఇవ్వలేం కాబట్టి ఒక కామన్ రూమ్ ఒకటి మందిరంలాగా శ్రీశైలంలో ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటాం. కామన్ రూమ్ 10 మందికి, 10 మందిలో ఏంటంటే 10 మంది సంధ్య వార్చుకోవడానికి అవకాశం ఇచ్చేదానికి ఒకటి అది ఏర్పాటు చేసి ఉంది. కానీ సంధ్య వార్చుకోవాలన్నా అవకాశం ఇస్తున్నాం, ఇండివిజువల్గా కానీ మాస్గా కానీ. లేదు వాళ్ళు ఏదైనా మనకు మడి వంట కావాలి, మడి వంట ఇస్తున్నాం. తర్వాత స్వయంపాక కావాలి, స్వయంపాక. కానీ సనాతన ధర్మాన్ని ఎంత మోడర్నైజ్ చేసినా కార్పొరేట్ లెవెల్లో మనం ఆ మాటకి మీకు వివరణ చెప్పాలి. కార్పొరేట్ అనేది వసతి వరకు, కార్పొరేట్ భోజనం గురించి కాదు. మన బ్రాహ్మణ సంప్రదాయంలో సనాతన ధర్మంలో భోజనం కార్పొరేట్ ఉండదు. మన భోజన వసతి మాత్రం సంప్రదాయమే, వసతి కార్పొరేట్. అదొకటి గమనించాలి అందరికీ. మీ ద్వారా సేమ్ టైంలో ఇక్కడ వచ్చేది ఏంటంటే కార్పొరేట్ అంటే బిల్డింగ్లు భారీ ఎత్తున కట్టడం వల్ల అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ ఇస్తూ రెంట్లు కూడా చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇది అని చెప్పేసి అంటారు. అంటే కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి మొత్తం కమిటీ వాళ్ళు? కాబట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఏసీ రూములు 2 స్టార్ లాగా సీజన్లో ఉంది, 18 అనుకున్నాం, రోజుకి 1800 అనుకున్నాం, 2000 అనుకున్నాం. భక్తులు కొంచెం అడగబట్టి 2000 నుంచి 1800, రోజుకి 1800 నుంచి 1500 ప్రతి తగ్గించడం జరిగింది. భక్తులు అడిగితే, ఒక క్షేత్రంలో అడిగితే శ్రీశైలంలో 2000 ఉన్నది, 1800 కానీ 1500కు తగ్గించడం జరిగింది. వసతి కార్పొరేట్ ఇచ్చిన మనకు వ్యాపార ధోరణి కాకుండా మనకు అన్ని వసతులు ఇచ్చు నామినల్గా వసూలు చేయాలని ఉద్దేశంతో కమిటీ నిర్ణయం ఏంటంటే తగ్గించాలని ఉద్దేశం, 1500 వరకు మెయింటైన్ చేయాలని ఉద్దేశం ఉంది. అంటే మరీ భక్తులందరికీ మీ ద్వారా నేను చెప్పే మాట ఏంటంటే, హంగులు చూసి ఆర్భాటాలు చూసి కార్పొరేట్ చూసి మీరు దయచేసి మా ధార్మిక సంస్థల్లో మన కర్మశాస్త్రాన్ని దయచేసి అపార్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తాను ఏంటంటే, కార్పొరేట్ అనేది వసతి వరకు, రూముల వరకే. భోజనం, ధార్మికాలు, అబ్దికాలు, జపాలు, సనధర్మాల వరకు పురాతన నుంచి కట్టుబడి ఉన్నాను. దానికి మీరు అడగాలే కానీ ఎటువంటి లోటుపాటు లేకుండా వసతి కార్పొరేటివ్ భోజనం హిందూ ధార్మికంలో ఉంటుంది. అది కార్పొరేట్ చేస్తున్నప్పటికీ మీరు ఏదైతే ఛార్జెస్ చేస్తున్నారో చూస్తున్నాగా ప్రతి ఫ్లోర్లో ఒక 3-4 పెట్టేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడము, ఎప్పటికప్పుడు అక్కడ నీట్గా ఉండడము, ఇవన్నీ ప్రతిదీ మెయింటైన్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఖర్చు వస్తుంది, కాదని కాదు. బట్ మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మీరు కార్పొరేట్ అడిగిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. హౌస్ కీపింగ్ అని కానీ, మెయింటెనెన్స్ అని కానీ, రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, కరెంటు ఖర్చులు శ్రీశైలం కూడా 2 lakhs వస్తుంది పర్ మంత్.
వాటర్ కానీ, ఆర్ఓ వాటర్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, అవన్నీ వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ. కాబట్టి మీ కార్పొరేట్ హంగులు కావాలన్నప్పుడు వసతి వరకు, భోజనం కాదు. భోజనం ఎప్పటికీ మారలేదు. భోజనం క్వాలిటీ పెంచడం ఎక్కువ, ఫ్రీగా భోజనం గమనించాలి, ఫ్రీ భోజనం కాబట్టి కార్పొరేట్ హంగులు కావాలన్నప్పుడు కొద్దిగా మీరు మాకు ఖర్చులు తగ్గట్టు మీరు కొన్ని గమనించి మమ్మల్ని అందరూ సరిగ్గా అర్థం చేసుకొని కార్పొరేట్ హంగులు కావాలన్నప్పుడు కొద్ది ఖర్చులు ఉంటాయి మీరు గమనించి సహకరిస్తారంటే మరి కోరుకుంటాం. ఓకే డాక్టర్ గారు, సంతోషం. కొత్త ఎక్కడెక్కడైతే కడుతున్నారో, ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఏదో చేపడుతున్నా ఉన్నారు కదా, ఎక్కడెక్కడ నిర్మాణాలు మొదలు కాబోతున్నాయి, నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి? కన్స్ట్రక్షన్ గురించి వస్తే మనకు ఇది ఎవరికినండి, కరిమేశ్వర సత్రము గత 10 సంవత్సరాలు భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చాయంటే మనకి, మనం భక్తుల సహకారం ద్వారా, భక్తుల కోరిక ద్వారా సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒకటి కాగానే ఇంకోటి సంకల్పిస్తున్నాం, అదే డబ్బులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం అనుకున్నాం, 69 వెస్ట్ బ్లాక్ తయారైపోయింది. వెంటనే సౌత్ ఈస్ట్ బ్లాక్ పర్మిషన్ కోసం పెట్టాం, అది కూడా ఈ నెలలో వచ్చేస్తుంది. అది సౌత్ ఈస్ట్ బ్లాక్లో శ్రీశైలంలో కనీసం 10 కోట్లు అవుతుంది, దానికి సంకల్పించాం. ఇదే విధంగా కాశీలో మన నార్త్ ఘాట్ అని ఒకటి ఉంది మన పక్కన, ఇదివరకు ఉన్నది పడగొట్టాం, 15 నుండి చాలా పాడైపోయింది, పడగొట్టేసాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. 15 రూముల ప్లేస్లో 32 రూములు వస్తున్నాయి. కాబట్టి అదొకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మీకు కావాలంటే గ్రూప్లో పెట్టిన ఫోటోలు చూడొచ్చు. అదేవిధంగా ₹1,00,00,000 పెట్టి కొన్న అరుణాచలం దాంట్లో 38-30 రూములు వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఈ కన్స్ట్రక్షన్ G+5 2 లిఫ్ట్లు, మోస్ట్ కార్పొరేట్ సెక్టర్ మీరు అడిగిన కార్పొరేట్ వసతి ఉంది. అక్కడ నవంబర్ డిసెంబర్ కల్లా గృహప్రవేశం చేయాలని సంకల్పం ఉంది. అది అరుణాచలం మొదలైంది. ఆ తర్వాత భద్రాచలంలో మీరు విశేషం ఏంటంటే, రాములవారి కళ్యాణం జరిగే మైదానం ముందు మందే 1997లో చాలా పాత హోటల్ తీసుకున్నారు, మోహన్బుల్ ఇచ్చారు మనకి. అక్కడ అది పాడైపోయింది, దాన్ని పడగొట్టి కట్టడానికి ప్రయత్నం అయిపోయినాయి. పర్మిషన్ పంచాయతీ భద్రాచలం పర్మిషన్ వచ్చేసింది. ఈ రేపు ఎల్లుండో వాళ్ళకి కావాల్సిన రుసుములన్నీ కట్టేస్తే G+3 ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ అవకాశం లేదు పంచాయతీ. కాబట్టి G+3 చాలు మాకు, ఎందుకంటే భద్రాచలం ప్లేస్కి మంచి వంటశాల, లిఫ్ట్లు, జనరేట్ ఫెసిలిటీ, భోజనశాలకు ఒక 25 రూములు ఇచ్చే అవకాశం. కాబట్టి భద్రాచలం ఒకటి, అరుణాచలం ఒకటి, కాశీ ఒకటి, శ్రీశైలం ఒకటి, ఒకేసారి 4 చోట్ల కన్స్ట్రక్షన్. అంటే ఇంతమంది భారతదేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాలు ఇంతమంది భక్తులు ఎంత నమ్మకంతో సహకరించి డబ్బులు మాకు ఇస్తున్నారు. కాబట్టి ఒకేసారి 4 చోట్ల సాధిస్తున్నాం. సుమారు కనీసం 25 కోట్ల వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి దాన్ని బట్టి మన క్రెడిబిలిటీ, కరిమేశ్వర సత్రం క్రెడిబిలిటీ అంత గొప్పగా ఉంది. ఒకేసారి 4 చోట్ల కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అదొకటి, వీరందరూ ఎంత గొప్పగా కరిమేశ్వర సత్రం ఊహిస్తున్నట్టు అది గొప్పగా మేము పనిచేసి నిబద్ధతతో అంత 4 చోట్ల కట్టమని సామాన్య విషయం కాదు. రాబోయే రోజుల్లో అది కట్టుబడి అది జరుగుతున్నా కానీ కొత్తగా కూడా ఇంకా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి కట్టుబడి 4 చోట్ల జరుగుతుంది. అదంటే గమనించి అందరి ఫొటోస్, అన్ని చోట్ల ఫొటోస్ మీ గ్రూపులు పెడతాను, దయచేసి గమనించండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా తీసుకోబోతున్న దాంట్లో మీరు ఇంతకుముందే ప్రకటించారు, దాని మీద వర్కౌట్ చేస్తున్నది అయోధ్య, ప్రతిష్టాత్మకమైన శ్రీరాముని అయోధ్య ప్రాంతంలో. రెండవది తెలంగాణ వేములవాడ, ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. ఏవి ఎక్కడ పూర్తి కాబోతున్నాయి? అయోధ్య గురించి ప్రముఖంగా చాలామంది అడుగుతున్నారు. అయోధ్య ఏమైందంటే కనీసం 3-4 సార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే స్థలం బాగుంటుంది, కాగితాలు బాగుంటాం. కాగితాలు బాగుంటే మొత్తం అమౌంట్ వాడు బ్లాక్ అడుగుతారు, వైట్ ఒప్పుకోరు. ఇవన్నీ సమస్యలు 3-4 సార్లు వెళ్ళి చాలా అయింది. రాముల వారి ఆశీస్సులు మనకు లేవు, వెనక్కి వచ్చి నిరుత్సాహంతో వచ్చాం. కానీ ఈ వారంలో కాశీ గజన్ అని మన మిత్రుడు ఉన్నారు కాశీలో, ఆ కాగితాలు పంపించాడు. 330 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఒకటి కాగితాలు పెట్టాడు. గుడికి 500 గజాలు, అతి సమీపం నడుచుకుంటూ పోయేంత సమీపంలో గుడికి 300 గజాలు, సుమారు 2 కోట్ల ప్రాజెక్ట్ చెప్పారు. కాగితాలు మన అరకై శ్రీనివాస్ గారు పంపిస్తే లీగల్ ఒపీనియన్ బాగుందంటున్నాడు. కాగితాలు బాగున్నాయి, గుడికి అతి సమీపంలో ఉంది, డబ్బులు కూడా రీజనబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ నెలాఖరులో తిరుపతి కాగానే నెలాఖరులో వెళ్ళి అవకాశం ఉండి కనుక సెట్ అయితే అయోధ్య అయిపోతుంది, స్థలం సేకరణ అయిపోతుంది. తర్వాత కన్స్ట్రక్షన్ చూద్దామని. స్థలము మనకు రిజిస్టర్ అయిపోతే బాడిగింట్లో మనకు అన్నదాన స్టాచ్యూ ఉద్దేశం ఇటు యథామామూలు ఇప్పుడు ఫామ్లో అంతే. మరి ఒక చోట స్థలం కొంటే స్థలం ప్రచారం కోసం బాడిగింట్లో మనకు అన్నదానం పెడతాం. అది కూడా ఫామ్లా స్టార్ట్ అవుతుంది నెలాఖరులు అనుకుంటున్నాను. వేములవాడ అంటారా పాపం, వేములవాడ రమణ గారిని పాపం, అయ్యగారి రమణ అని పాపం 10 ఏళ్ళ నుంచి చాలా వెంటపడుతున్నాడు వేములవాడలో. అది ఎందుకో అది వేములవాడ కొద్దిగా వెనకపడుతుంది. వేములవాడ మాత్రం ఖచ్చితంగా సాధించి తీరాలి, కానీ సమయానుకూలం ఎందుకు అదొకటి వేములవాడ మాత్రం సాధించలేకపోతున్నాం. పాపం మహానుభావుడు స్థలం ఇస్తా అంటాడు రమణ గారని,
అది కొద్దిగా తెలంగాణలో ఆల్రెడీ అలంపూర్ ఉంది, భద్రాచలం ఉంది, యాదగిరి. తెలంగాణలో 3 ఉన్నాయి, 4వది వేములవాడ కూడా. ఇంకోటి ఏంటంటే పెంచుకుంటూ పోతే కానీ భయపడుతున్నాం. స్టాఫ్ తోటి, వంట వాళ్ళతోటి, కొంచెం మేనేజ్మెంట్ తోటి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ వేములవాడ అయోధ్య మాత్రం అయిపోతుంది. అయోధ్య డిఫాల్ట్ చేయాల్సింది మనకిట. పెద్ద ప్రతిష్ట తీసుకున్నాం కాబట్టి అది చేస్తాం. మిగిలింది వేములవాడ కొంచెం టైం పట్టొచ్చని చూస్తున్నాం. అది కూడా సాధించాలని మా కోరిక. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో మీ కమిటీ సభ్యులు ఇంకా పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలని కోరుకుంటాము. అన్ని విధాలుగా మా తరపున కానీ బ్రాహ్మణుల తరపున సహకారం అందుతుందని ఆశిద్దాం. చివరిగా ఇప్పటివరకు అన్ని సంతోషకరమైన వార్తలు చెప్పారు. చివరిగా ఒకటి ఇది క్వశ్చన్ కాదండి, కంప్లైంట్. చాలా సత్రాల్లో భోజనాల దగ్గర కానీ వేరే మెయింటెనెన్స్ అంటే పలానా సత్రం అని చెప్పాను, అక్కడ కొంత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొంత ఇబ్బంది అవుతుంది అనేది కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని మీరు ఎలా తీర్చగలుగుతారు? అంటే ఇంత పెద్ద వ్యవస్థ వేసేటప్పుడు కామెంట్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త స్టాఫ్ వస్తారు, దుర్భాషలు ఆడతారు, కొంతమంది చొక్కాది జంజం చూపించు, గోత్రమైంది, కొంచెం ఒక్కో స్టాఫ్ ఉన్నట్టు ఒక స్టాఫ్ ఉంటారు. ఒకసారి కొద్దిగా గట్టి అరవడం కంప్లైంట్స్ వస్తాయి. వడ్డించేటప్పుడు ఇసరు వేశారని, తర్వాత మర్యాద లోపించిందని, కొద్దిగా చిన్న కంప్లైంట్స్ అప్పుడప్పుడు నాకు వస్తూనే ఉంటాయి. కాబట్టి నాకు అందరి భక్తులను మన్నించమని ఎందుకు అడుగుతానంటే, ఏ బ్రాంచ్లో ఏ కొత్త స్టాఫ్ ఉంటారో, ఏ బ్రాంచ్ ఎవరు మానేస్తారో, ఎవరు ఇప్పటికూ రిక్రూట్ చేస్తే మాకు అర్థం కాదు. ఒకసారి వెళ్ళిపోతారు, కొత్తవాడు వస్తారు, వాళ్ళకి తెలీదు బ్రాహ్మణత్వం కానీ బ్రాహ్మణులు ఎంత చెప్పినా మేము ఇంటర్వ్యూ అప్పుడు అయ్యా బ్రాహ్మణ సేవకుల చెప్పి పంపించింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్లో పాపం భక్తుల్ని ఇబ్బంది పెట్టిన మాత్రం వాస్తవం. వాటన్నిటికీ మా కర్మేశ్వర తరఫున అందరికీ నేను క్షమాపణలు అడుగుతున్నా. ఆ కారణం ఏంటంటే ఒక్కో రోజు ఒక్కొక్క స్టాఫ్ ఉంటారు, ఒక్కో రోజు డ్యూటీలు మారుతుంటారు. కాబట్టి అన్నీ అప్పటికప్పుడు సర్దుబాటు చేసి వాడికి కొంచెం గట్టిగా చెప్పి చేద్దని చెప్పి ప్రతి బ్రాంచ్లో చిన్న కంప్లైంట్స్ వస్తుంటాయి. ప్రతిరోజు కంప్లైంట్స్ ఉంటాయి నాకు. అది కొన్ని సర్దుబాటు చేసి కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని కొత్త ప్రాబ్లమ్స్ కొన్ని వస్తుంటాయి. కానీ మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇంకోటి కూడా ఉద్యోగుల గురించి మీ అందరికీ AB6 ద్వారా నా కోరిక ఏంటంటే, పనిచేయడానికి రండి. ఆఫీస్ స్టాఫ్ కానీ, క్లరికల్ స్టాఫ్ కానీ, మేనేజ్ స్టాఫ్ కానీ, వడ్డానికి అందరూ దయచేసి రండి. మీరు సత్రంలో ఏదైనా సర్వీసెస్ షార్టేజ్ ఉంటే మీరు విమర్శ చేస్తూ 10 మంది పంపించండి, వడ్డానక ఆఫీస్కి పంపించండి. వాళ్ళందరినీ తీసుకొని ఇంకో సర్వీస్ ఇంప్రూవ్ చేయ మాకు అవకాశం ఇవ్వండి. వాళ్ళకు సేవ చేసే ఉద్దేశం ఉండాలి. మరి జీతాలు ఇదివరకంటే ఇప్పుడు పెంచాం. మొన్న పిఆర్ కొత్తగా 30 సంవత్సరాల చరిత్రలో ఒకటి అసలు సంగతి మీ ద్వారా చెప్పదలుచుకుంది ఉద్యోగులకి, బ్రాహ్మణ బంధువులందరికీ. గత 40-30 సంవత్సరాలు ఏ రోజు కానీ పే రివిజన్ లేదు మాకు. ఇప్పుడు కొత్తగా పే రివిజన్ పెట్టాం. మన మేలో మొదలు పెట్టాం. కమిటీ అప్రూవ్ అయింది. జూన్ నుంచి ఈ నెల నుంచి కూడా పే రివిజన్ వచ్చిన తర్వాత జీతాలు బాగా పెంచే ఉద్దేశం ఉంది. కాబట్టి జీతాలు ఎక్కువ పెరుగుతాయి. మనకు సేవ చేసుకున్న ఫ్రీగా కాకుండా ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఎక్కువ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేశాం. కాబట్టి అది కూడా మీరు అందరినీ గమనించి ఉద్యోగుల్ని, సేవ చేసే వాళ్ళని, వడ్డించే వాళ్ళని, వంట వాళ్ళని, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాడిని, లేనివాడిని ఎవరైనా బ్రాహ్మణులని ఎవరైనా కర్మక్షేత్రంలో ఉద్యోగం కోసం మీ ద్వారా చేస్తే అది కూడా మంచి సహకారం అవుతుంది. ప్రచారం చేయడం ఒకటి, ఉద్యోగం పంపించడం ఒకటి, అది కూడా మీ ద్వారా జరిగితే అందరు బ్రాహ్మణ బంధువులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు స్టాఫ్ని పంపించండి, వడ్డీని పంపించండి. అది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. కర్నూలు ఇంటర్వ్యూస్ ఉంటాయి. 16 బ్రాంచులు ఎక్కడో చోట అందరూ ఇన్వాల్వ్ చేసుకుని ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఇంకో స్టాఫ్ ఇంకో క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దాం. అదొక ప్రయత్నం ఉంది. డబ్బుల పరంగా కానీ మర్యాదలు కూడా చాలా వరకు చిన్న ఉన్నాయి చెప్తామండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు పంచుకున్నారు. 10 ఏళ్ళ మీ ప్రగతి మరో 10 ఏళ్ళు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే గత 5 ఏళ్ళ పరిచయంలో AB6 పరిచయం కూడా నాకు మనసులో మాట చెప్పదలుచుకున్నా. మా కర్మక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ బంధువులకు సంధానకర్తగా AB6 శ్రీకాంత్ అని మీరు ఓపికగా చాలా మాకు ఫోకస్ చేసి చాలా మీ వల్ల కొంచెం లబ్ధి పొందాం. ఎందుకంటే డైరెక్ట్గా మీ వల్ల మేము చెప్పదలుచుకుంది కొన్ని ఇప్పటికీ 2 లక్షల మంది సబ్స్క్రైబ్స్ అంటున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గత 5 ఏళ్ళ మీద నడిచిన తర్వాత మా వ్యవస్థకి చాలామంది AB6 చూసాము, మీకు డెవలప్మెంట్ చూసామని చెప్పి నాకే ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీరు కర్మక్షేత్రానికి చేసిన సేవలు మాత్రం ఖచ్చితంగా మీకు అందరి ముందు
ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా మాకు సేవ చేయాలని, ఇదే విధంగా మీకు మాకు భక్తులకి అనుసంధానంగా ఉండాలని మరి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మా ఛానల్ లక్ష్యం కూడా అదే, బ్రాహ్మణులకు అన్ని విధాల సమాచారాన్ని అందిస్తూ అందరిని ఒకే వేదికకి ఒకే తాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. దేశ విదేశాల్లో ఉన్న భక్తులు కానీ బ్రాహ్మణులు కానీ అందరూ ఇదే చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. విన్నారు కదా, కరువైన అఖిల భారతీయ కరువైన బ్రాహ్మణ సత్రం ఎన్నో వసతులు కల్పిస్తుంది. అందులో కార్పొరేట్ వసతులపైన డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే మనకు వసతులు పెరుగుతాయో అప్పుడు ఖర్చులు పెరుగుతాయని, ఖర్చులు పెరిగినప్పుడు అదే విధంగా ఉంటుంది. అదే సమయంలో సనాతన ధర్మం కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో, దాన్ని కాపాడుతున్న ప్రయత్నంలో స్టాఫ్ పెరిగినా జీతాలు పెరిగినా ఖర్చులు అవుతాయని చెప్పి చెప్తున్నారు. మనసుతో ఆలోచించి మనం కూడా సర్దుకుపోతూ అన్ని కలుపుకుపోతూ సహకరించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల ప్రగతిలో కొత్త టీం వచ్చిన తర్వాత ఎన్నో సాధించింది, మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాం. కర్నూలు కరువైన వేద విద్యాలయం నుంచి కెమెరామెన్ చందుతో విశ్వదాస్ శ్రీకాంత్, హైదరాబాద్.